కాస్త ఆలోచించు. కొడుకుల దగ్గర లేనప్పుడు మోసం చేసి ఆస్తినంతా రాయించుకున్నారని లోకం ఆడిపోసుకుంటుంది. ఈ అప్రతిష్ఠ కూడా ఎందుకమ్మా? అన్నయ్య, నా ఆస్తి నేను మనస్ఫూర్తిగా రాసిస్తున్నా. ఇక నాకు కొడుకైనా కూతురైనా నా తల్లి సుగుడే. అది కదత్తయ్య, అసలే వారి మనసు పాడైంది. ఇది కూడా జరిగితే నా బ్రతుకు ఇంతకన్నా అధ్వానమైపోతుంది. వద్దత్తయ్య, వద్దు. నీ బ్రతుకు ఇంతకన్నా ద్రోహం నీకేం చేయగలడం వాడు? నీ అన్యాయానికి పరిహారం అని కాదు తల్లి, నా ఆత్మ సంతృప్తి కోసం చేస్తున్నా. ఈ ఆఖరి క్షణంలోనైనా నేను ప్రశాంతంగా కన్ను మూసేది. ఊరుకోండి అత్తయ్య, ఊరుకోండి. బాబు, వద్దు. అమ్మా, అమ్మా, అమ్మా. చెల్లెమ్మ, అబ్బాయి గారు వచ్చారు. బిల్లు మళ్ళీ రాయించమ్మా. నాకు న్యాయం అని తోచింది. అంతకంటే న్యాయమే ఉందమ్మా. అన్నయ్య నమ్మకపోవచ్చు, ప్రపంచం నమ్మకపోవచ్చు, కానీ నీ తరువాత తల్లి లాంటిది వదినే కదమ్మా. ఆమెకి రాసిస్తే నాకు లేనిదే ఉంది. మంచి పని చేశావమ్మా. అమ్మా, నాకొక్కటే కోరిక మిగిలి ఉంది. వాడు మళ్ళీ మనిషిగా తిరిగి వస్తే వాడికి మనస్సంతా ఏదైనా మిగిలి ఉంటే వాళ్ళిద్దరిని ఒకటి వాళ్ళిద్దరిని బాబు ఏమంటున్నారు? అత్తయ్య, అత్తగారికి కోడలు చేసే సాంగ్రలేమి దాన్ని చేయొద్దని చెప్పు. బాబు, నేను చెప్తున్నాను. అన్నిటికీ అదే కాదు. అమ్మను పొట్టను పెట్టుకుంది, ఇల్లు వల్లకాడు చేసింది. నాకొక్కటే కోరిక మిగిలి వాడు మళ్ళీ మనిషిగా తిరిగి వస్తే వాడికి మనస్సంతా ఏదైనా మిగిలి ఉంటే వాళ్ళిద్దరిని ఒకటి. ఇద్దరే ఉన్నారు, ద్రోహులు. అతనిలో మానవత్వం నశించింది, మనసు చచ్చింది. అతను ఇంకా మనిషి కాదు, రాక్షసుడు. చంద్రన్, ఆంగల్యానికి విలువ తెలియని మగవారి మీద ఎందుకు ఈ మమత? మమతని భక్తిని అర్థం చేసుకోలేని కసాయివాడితో ఇంకా ఎందుకు ఈ కాపురం? వాడి కోసమా? అక్కర్లేదు. ఆ నీచుడి కోసం జీవితం నాశనం చేసుకోనక్కర్లేదు. ఆ హృదయం లేని వాడి కోసం ఆనందాన్ని, అనురాగాన్ని ఆహుతి చేసుకోనక్కర్లేదు. చంద్రన్,
రా రా. మిగిలిన బ్రతుకైనా ఆనందమయం చేసుకుందాం. సుగుణ, వయస్సుని మనసుని సార్థకం చేసుకుందాం. రా సుగుణ, 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 సుగుణ. సుగుణ, నీవా ఇలా మాట్లాడుతున్నావు? ఎలా నోరాడింది నీకు? అవును, ఒక్కప్పుడు నిన్ను ప్రేమించిన మాట నిజమే, కానీ ఆ సుగుణ ఏనాడో మరణించింది. చంద్ర మరణించింది. అంతా నీ మంచికి. చంద్రం, సుగుణ, వదిన, సుగుణ, వదిన, సుగుణ, వదిన అంటావా లేదా? సుగుణ, సుగుణ. సుగుణ, సుగుణ, పోని, ఆ ద్రోహిని బ్రతికిపోని. ఇన్నాళ్లుగా వాడు దాచిన పాపమే వాడిని దహించివి. అమ్మా, వాళ్ళిద్దరినీ ఒక్కడి చేయడానికి నాకింతకన్నా మార్గం లేదు. అన్నకు వదినకు ద్రోహినయ్యాను. పర్వాలేదు, నీ తుది కోరిక నెరవేర్చానమ్మా. ఇంటికి దీపం వెలిగించా. అమ్మా, శవానికి పెళ్లి చేస్తుంది, దగ్గరుండి జరిపించండి. నాన్న, నీ ఇష్ట ప్రకారం పెళ్లి జరిగింది, నా ఇష్ట ప్రకారం పిల్ల కుదిరింది. చూడు. ఏమైంది? ఏమైంది ఏమిటమ్మా? చూడట్టు. అమ్మాయి ఎవరు? మాలతి ఏమైంది? అంత మాయగా ఉంది. మాయ లేదు, మర్మం లేదమ్మా. మీ అమ్మాయి మాలతే మా ఇద్దరికి పెళ్లి చేసి కళ్ళారా చూడాలనుకుంది. ఆ ప్రకారమే జరిగింది. మీరేం గాబరాపడక్కర్లేదు. రైలాగిందేమిటి? ఎవరో పెళ్లి కూతురట, పట్టాల మీద పడిందట. నేనందరికీ అన్ని విధాలు ద్రోహినయ్యాను మాలతి, ద్రోహినయ్యాను.
మాలతి మాలతి అమ్మ అమ్మ మాలతి అమ్మ అమ్మ మాలతి మాలతి నీ మనసులో విషయం ముందే చెప్పకూడదు అమ్మ. చంద్రం కాళ్ళ మీదన్నా పడి నీ వివాహానికి ఒప్పించేదాన్ని. చంద్రం, అన్నయ్య, చంద్రం, అన్నయ్య, చంద్రం. తమ్ముడు, నిన్ను అపార్థం చేసుకున్నా ద్రోహిమని తలచాను. కానీ రత్తయ్య చెప్పిన మాటలతో నువ్వు త్యాగమూర్తిమని తెలుసుకున్నాడు తమ్ముడు. అన్నయ్య, తమ్ముడు. చంద్రం, చంద్రం, నీ పవిత్రమైన హృదయాన్ని తెలుసుకోలేక ఆవేశంలో నీకు బాధ కలిగించాను. ఆ మాత్రం ఈ వదినను క్షమించలేవు. నాయన, భగవంతుని దయ వల్ల మీరందరూ ఒకటిగా చేరారు. ఈ చేతులతో చంద్రం మాలతీని వివాహం జరిపించేసేయండి.